సీనియర్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ సెట్ అవుతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అది కూడా హిట్ ఫ్రాంచైజీ అనే టాక్ నడుస్తోంది. ధూమ్ ఫ్రాంచైజీ గురించి అందరికీ తెలిసిందే. ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకున్నాయి. ఇందులో ధూమ్ 2 పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, హృతిక్ రోషన్ నటించిన ధూమ్ 2 స్థాయి విజయాన్ని సాధించకపోయినా కానీ ఫ్రాంచైజీ చిత్రంగా అది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. అయితే ధూమ్ చిత్రంతో జాన్ అబ్రహం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. అతడి నెగటివ్ పాత్ర అందరినీ ఆకట్టుకోగా అదే బాటలో హృతిక్, ఆమీర్ ఖాన్ కూడా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలను ఫ్రాంచైజీలో కొనసాగించారు. ఫస్ట్ 2 పార్టులకు సంజయ్ గద్వి దర్శకత్వం వహించగా ఆమీర్ ఖాన్ నటించిన 3వ భాగం మాత్రం విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చింది. ఇక ధూమ్ ఫ్రాంచైజీ నుంచి ధూమ్ 4 ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈసారి కూడా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం ఉంది. కానీ ఈ సినిమా కాస్టింగ్ విషయంలో ఆ బ్యానర్ ఎందుకో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ధూమ్ 4లో ప్రధాన పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలి అనే డైలమాలోనే ఉన్నారు. నెగటివ్ షేడ్ ఉన్న కీలక పాత్ర కోసం రణబీర్ కపూర్ నటించనున్నాడని టాక్ ఉండగా ఇప్పుడు ఆ క్రేజీ ఫ్రాంచైజీలో ప్రభాస్, అల్లు అర్జున్ల పేర్లు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ప్రభాస్ ను యష్ రాజ్ బ్యానర్ ధూమ్ 4 కోసం సంప్రదిస్తోందని ప్రచారంలో ఉండగా లేటెస్ట్ గా పుష్ప 2తో సంచలన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ పేరు కూడా తెరపైకొచ్చింది. ప్రస్తుతానికి ఇది రూమర్ గానే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కు మాత్రం ఈ క్రేజీ కాంబోలో సినిమా అనే న్యూస్ మాత్రం మస్త్ కిక్ ఇస్తోంది.